నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న వారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా రోజుకో చోట అసమ్మతి చిచ్చులేస్తోంది. ఈ అసమ్మతి చల్లారుతుందా? ఈ అసంతృప్తి మంటలు ఎటువైపు దహించి వేస్తాయి అనే చర్చ సాగుతోంది. టీడీపీని నమ్ముకున్న తనకు అధినేత చంద్రబాబు తీరని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పేరుతో వైసీపీ నుంచి టీడీపీకి చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా వారికి సపోర్టు చేయాలని చెబుతున్నారని, ఒకవేళ తాను అందుకు ఒప్పుకున్నా తన కేడర్ ఒప్పుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. తిరుపతి టికెట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. ఇటీవల టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీలపైనే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. మరికొందరు ఫ్లెక్సీలు తగలబెడుతూ అధినేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. మహాకూటంలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం, దానికి కూడా మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో, ఎవరి వల్ల అయితే మనము ఈ 5 సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పనిచేయండి అని మన నాయకులు చెప్తున్నారు. దానికి కూడా ఓకే. కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఈ 5 సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి. అటువంటిది మరి యోచన చెయ్యాలని, మళ్ళా పునరాలోచన చెయ్యాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం కొవ్వూరు. ఇక్కడ 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కేఎస్ జవహర్ ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. జవహర్ మంత్రి అయ్యాక కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలను శాసించే పెండ్యాల అచ్చిబాబు వర్గం నేతలు జవహర్కు వ్యతిరేకంగా మారారు. జవహర్కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో జవహర్ వద్దు, టీడీపీ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానం సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో కొవ్వూరు నియోజకవర్గం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఈ 2 వర్గాల మధ్య వార్ నడుస్తున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. ఇరు వర్గాల మధ్య రోజురోజుకు విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటూ ఉండగా దీనిని మరో వర్గం ఖండిస్తుంది. కాగా ఈ 2 వర్గాల విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. తిరుపతి జనసేన టీడీపీ నాయకులు నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటున్నారు. తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఆరణి శ్రీనివాసులకు సహకరించేది లేదని తిరుపతి జనసేన నాయకులు తేల్చి చెబుతున్నారు. 50 డివిజన్ జనసేన అధ్యక్షుల మార్పులు చేర్పులపై ఆరణి శ్రీనివాసులు కసరత్తు చేస్తున్నారు. శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకుంటామని కిరణ్ రాయల్ అంటున్నారు. చిత్తూరుకు చెందిన ఆర్ని శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే
చిత్తూరు నుంచి చీరలు గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్ రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరునికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. చీపురుపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కారు. అనంతపురం జిల్లాలో అనంత అర్బన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠ ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్కు టికెట్లు దక్కకపోవడంతో వారి వర్గీయులు ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం ఎదుట ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను దహనం చేశారు. రామ్నగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకొని తాళాలను బద్దలుగొట్టి లోనికి ప్రవేశించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఇంటి ఎదుట తెలుగు మహిళలు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను దహనం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు రెండుగా చీలిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. గోపాలపురం నుంచి మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన సంగతి విదితం. ఈ నేపథ్యంలో నల్లజర్లలో ముళ్లపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు. మద్దిపాటి వెంకటరాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలికేదే లేదని ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు అంటున్నారు. గోపాలపురం టీడీపీ అభ్యర్థిపై హైకమాండ్ పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మద్దిపాటిని మార్చకపోతే తాము స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతామని తేల్చి చెబుతున్నారు.